సో మొత్తానికి చిరంజీవి గారు చాలా పెద్ద మనిషి తరహాలో ఈ గొడవను డీల్ చేశారు. చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు చిరంజీవి గారు అని మళ్ళీ ప్రూవ్ చేశారు. అసలు ఈ డాన్సర్స్ అందరికి ఎప్పుడు ఈ కార్డ్స్ ఇష్యూ ఎందుకు వస్తుందంటారు? కార్డ్స్ ఇష్యూ కాదు ఇది కార్డ్స్ ఇష్యూ కాదు. జనరల్గా కార్డ్స్ అనేది వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వస్తూ ఉంటుంది. బట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా ఏదో రకంగా కార్డులు దక్కించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది కార్డ్స్ ఇష్యూ కాదు ఇది. ఓకే. త్వరలో బషీర్ మాస్టర్ గారు వీళ్ళిద్దరిని కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్ గారిని అలాగే జానీ మాస్టర్ ని తొక్కి నేనైతే ప్రెసిడెంట్ అంటున్నారు. మంచిదే. ఇప్పుడు తొక్కడాలు ఎక్కడ మీరు ఎక్కాలనుకుంటే వాళ్ళు తొక్కద్దండి, మామూలుగానే అవ్వండి. ఓకే. వాళ్ళని తొక్కాల్సిన పని ఏంటి చెప్పండి? సొంతంగా అవ్వండి, హాయిగా అవ్వండి. వాళ్ళని తొక్కాలి అంటే మీరు ఏదో రాజకీయాలు చేస్తారనిపిస్తుంది. రాజకీయాలు చేయకుండా జనాలకు మంచి చేసి ఆ రకంగా గెలవండి, మంచిదే. ఇప్పుడు ఆయనే ఉండాలని కూడా ఏం లేదు. వాళ్ళు మంచి చేస్తే వాళ్ళే ఉండాలని జనాలు కోరుకుంటున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నిసార్లు చెప్తే మీకు అర్థమవుతుంది? వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా. జానీ మాస్టర్ గెలిచి చెప్పారు, వాళ్ళు ఆవిడని గెలిపించి చెప్పారు, ఇవాళ మళ్ళీ 75 ఓట్లు వచ్చి చెప్పారు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు కూల్ చేశారు కాబట్టి ఇది ఇంతటితో ఆగిపోయినట్టే అంటారా, లేదంటే ఆల్రెడీ జానీ మాస్టర్ స్పందిస్తూ చెప్పడం జరిగింది కూల్ అయ్యామని? చిరంజీవి గారు శేఖర్ మాస్టర్ ని జానీ మాస్టర్ ని ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి కాంప్రమైజ్ చేసి పంపించారు. వాళ్ళిద్దరికి టాస్క్లు కూడా ఇచ్చినారు. ఏంటి, ఇది బ్యాడ్ గా మీడియాలోకి ప్రజల్లోకి వెళ్లకుండా మీరు చెయ్యండి అని చెప్పి ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి ఏం లేదని చెప్పమని చెప్పారు. జానీ మాస్టర్ తన వంతు తను చేశారు. ఆయన చేయిస్తారా లేదా, చేయకపోతే పెద్ద ఆయన మీద ఉన్న గౌరవం అంటే మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఉన్న గౌరవం ఇంతేనా అనే విషయం కూడా ఆయనకి అర్థమవుతుంది, జనాలకి అర్థమవుతుంది. అది చాలా మంది అనుకుంటున్నారు ఏదో ఇదంతా ఉత్తుతుంది, అదా అక్షరాల నిజం. వీళ్ళిద్దరిని పిలిచిన మాట అక్షరాల నిజం. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి భోజనం పెట్టి. శేఖర్ మాస్టర్ గారు ఇప్పటి వరకు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటారు? అంటే చిరంజీవి గారి మీద ఆయనకున్న గౌరవం అంతేనా? జానీ మాస్టర్ ఆయన చాటుకున్నారు. ఒక పెద్ద మనిషి పిలిచి చెప్పినప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయన వీ షుడ్ యాక్సెప్ట్ అనుకున్నారు, ఆయన చేశారు. చూద్దాం. అంటే ఇమ్మీడియట్ గా చేయాలని లేదు కదా. ఈ రోజు ఆయన చేస్తారు, రేపు ఏం చేస్తారేమో చూద్దాం. అసలు ఇద్దరు మధ్యన ఈగో ఇష్యూస్ బాగా నడుస్తాయి. ఉంటాయండి. ఇప్పుడు ప్రొఫెషనల్ గా మన ఇద్దరు డాన్సర్స్ ఒక కాంపిటీషన్ ఉంటది కదా, అది కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతా ఉంటుంది అంతే. ఎవరికైనా అంతే, యాక్టర్స్ మధ్యలో కూడా ఉంటది. ప్రొఫెషనల్ రైవలరీ అనుకోవాలి అంతే. కానీ మన డాన్స్ తోటో లేకపోతే మన సేవా కార్యక్రమాలతో, ఇప్పుడు పొలిటికల్గా అయితే ఆయన చేసే సేవ ద్వారా అక్కడ గెలవచ్చు. ఇండస్ట్రీలో అయితే ఆయన చేసే సినిమాలు డాన్సుల ద్వారా ఆయన ఇంకా పైకి వెళ్ళచ్చు. ఇలా గెలవాలనుకోవాలి తప్ప ఏదో రాజకీయాలు చేసి ఆయన్ని ఇచ్చేయడము, లేకపోతే ఎవరికో వేరే వాళ్ళకి చెడుగా చెప్పి ఆయనకి సినిమా ఆఫర్లు రాకుండా చేయడము. ఇది మీరు అన్నారు ఇందాక, వాళ్ళని తొక్కి నేను బయటకు వస్తానని చెప్పి, అలా తొక్కక్కలేదు, మామూలుగానే బయట రండి. అది సో కాబట్టి ఎవరైనా సరే చక్కగా మీ టాలెంట్ తోటి మీ మంచితోటి పైకి రమ్మనే నా కోరిక. దానికి ఎవరిని కూడా మీరు చెడు చేయకుండా చక్కగా సుహృద్భావంతోనే గెలండి అంతే. వాళ్ళని గురించి చెడ్డగా చెప్పక్కర్లేదు, మీ టాలెంట్ తోనే మీ పైకి రావాలని మేము కోరుకుంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.